నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. హైదరాబాద్లో సిటీ వ్యాప్తంగా ఇంటర్నెట్ కట్ అయింది. నో ఇంటర్నెట్. ఎందుకు అంటే మనం ఈ మధ్యకాలంలోనే చూస్తూ ఉంటే ఎప్పటి నుంచో ఈ కేబుల్ ఎవరైతే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కానీ, ఎయిర్టెల్ కానీ, జియో కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సొంత పోల్స్ అనేవి లేకుండా ప్రస్తుతం ఏవైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ మీదనే వీళ్ళ కేబుల్స్ లాగుతున్నారు. ఆ పోల్స్ నుంచే గృహాలకు సంబంధించి కానీ, ఆఫీసులకు సంబంధించి కానీ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇస్తున్నారు. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలనమైన ఆదేశాలు జారీ చేశారు. అవేంటంటే ఏవైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోల్స్ ఉన్నాయో ఆ పోల్స్ మీద ఉన్న ఇంటర్నెట్ కనెక్షన్స్ అన్నీ ఇమీడియట్గా తీసేయమని చెప్పేసి, ఇక హుటాహుటిన ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కార్మికులు ఉన్నారో లేదంటే అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడాను ఈ కేబుల్స్ కట్ చేసేసిన పరిస్థితి కూడా ఉంది. ఎక్కడ పెడితే అక్కడ గుట్టలుగా వేసిన పరిస్థితి కూడా ఉంది. బేగంపేట కానీ, లేదంటే అటు రసూల్పుర, ప్రకాష్ నగర్ కానీ, అలాగే బల్కంపేట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ ఈ ప్రాంతాలన్నీ కూడాను ఈ కేబుల్స్ అన్నీ కూడాను కట్ చేసి గుట్టలుగా పడేసిన పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తే కొన్ని అంటే ఇది సరైన నిర్ణయమే, కానీ ఇందులో చిన్న మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ ఏంటంటే మనం తర్వాత మాట్లాడుకున్నాం. ముందు అసలు ప్రతి పోల్ మనం చూస్తే కొంత చిన్న గల్లీలోకి వెళ్ళి చూస్తే ఆ పోల్ నిండా కేబుల్సే. అంటే అందులో బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉన్నాయి, వీటితో పాటు కేబుల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన పవర్ కేబుల్స్ కూడా ఉన్నాయి. అసలు ఆ పోల్ కింద నుంచోవాలంటే భయం వేసింది. అసలు ఏ కేబుల్ తెగిపడిద్దో, ఆ తెగిపడేది ఏ కేబుల్ కూడా అర్థం కాదు. అది ఇంటర్నెట్ కేబులా, లేదంటే కేబుల్ నెట్వర్క్ సంబంధించిందా, లేదంటే పవర్ కనెక్షన్ కేబులా అనేది తెలియని పరిస్థితి, భయాందోళనకు గురైన పరిస్థితులు ఉంటాయి. సో ఇక్కడ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇందులో ఉన్న చిన్న మిస్టేక్ ఏంటంటే ఇమ్మీడియట్గా కట్ చేయకుండా కొంతమేర వాళ్ళకి కాల వ్యవధి ఇచ్చినట్లయితే బాగుండేది. ఒక నోటీస్ పీరియడ్ కానీ, ఒక 10 రోజులు కానీ, 15 రోజులు కానీ, ఒక నెల రోజుల లోపల మీ సొంత పోల్స్ ఏవైతున్నాయో ఆ పోల్స్ అన్నీ మీరు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్కి కానీ, లేదంటే కేబుల్ ఆపరేటర్కి కానీ వీళ్ళందరికీ కొంతమేర నోటీస్ ఇచ్చుంటే బాగుండేది అనేది అందరి అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నోటీస్ అనేది కూడా జారీ చేయలేదు. సో ఇమ్మీడియట్గా కనెక్షన్ కట్ చేయండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు కేవలం సామాన్యుల ఇళ్ళకేనా, లేదంటే మిగతా వాళ్ళ ఇళ్ళకా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉందన్నమాట. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి ఇది ఇంటర్నెట్ కనెక్షన్ కట్ చేశారా లేదా అంటే వాళ్ళు మేబీ అక్కడి నుంచి వాళ్ళు కింద నుంచి చేసుకోవచ్చు, లేదంటే భూమిలో నుంచి చేయొచ్చు. కానీ ఎక్కడి నుంచో వచ్చే కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ అంతా కూడాను ఎక్కడి నుంచి వస్తుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి నిజంగానే కనెక్షన్ కట్ చేశారా, లేదంటే సెక్రటేరియట్కి వెళ్ళి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ కట్ చేశారా, అసెంబ్లీకి వెళ్ళి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ కట్ చేశారా అంటే ఏ విధంగా అంటే ఒక పిచ్చోడిని సీఎం సీట్లో కూర్చోబెడితే అన్నట్లుగా కొన్ని అనుచితమైన వ్యాఖ్యల ద్వారా కేటీఆర్ కూడా స్పందించారు. అంటే ఇక్కడ మనం చూస్తే కేటీఆర్ ట్వీట్ ఒకసారి చూద్దాం. రైట్, ఒక విదేశీకుడిని ఎన్నుకోండి, ఒక సర్కస్ ఎదురు చూడండి, ఒక సర్కస్ కోసం ఎదురు చూడండి. టీజీఎస్పీడీసీఎల్ హైదరాబాద్ అంతటా కూడా ఇంటర్నెట్ కేబుల్ను ఐఎస్పీలు లేదా కస్టమర్లకు ఎటువంటి సమాచారం లేకుండానే స్నాప్ చేస్తోంది. సోషల్ మీడియా బాధను వ్యక్తం చేస్తున్న నెటిజన్లతో నిండిపోయింది. లక్షలాది మంది ఇంటర్నెట్ వినియోగదారులు దెబ్బతిన్నారు. WFH అంతరాయం కలిగింది. గందరగోళంలో దైనందిన జీవితం. ఏదైనా సమస్య ఉంటే సరైన ప్రక్రియ ఉండాలి, కానీ తెలివిలేని రేవంత్ ప్రభుత్వం ఇటువంటి మోసపూరిత చర్యలకు పాల్పడుతుంది అంటూ కూడాను కేటీఆర్ ట్వీట్ చేశారు. సో మరి ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పుడు ఇంటర్నెట్ వాడే ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొన్ని ఆఫీసులకి ఈరోజు అసలు ఇంటర్నెట్ లేదు. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ముఖ్యంగా ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో అంటే కేవలం వాళ్ళంతా మొబైల్లో వచ్చే 1.5 GB డేటా లేదంటే 2 GB డేటా ఏదైతే ఉందో దాన్ని వాడుతున్నారే తప్ప వాళ్ళకి డైరెక్ట్గా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది మిస్ అయింది. దీనివల్ల కొంత అవకతవకలకు మొత్తం స్పందించిపోయినట్టు పరిస్థితి. ఎందుకంటే ఈ రోజువారీ దైనందిన జీవితంలో మనం ఇంటర్నెట్ అనేది చాలా ముఖ్యమైన అంశం అని మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అది లేకపోతే రోజు గడవని పరిస్థితి. సో ఓవరాల్గా సిటీ మొత్తం కూడాను ఇంటర్నెట్ కనెక్షన్స్ చాలా చోట్ల కట్ చేసిన పరిస్థితి. సో ఇలాగ ఈ విధంగా గుట్టలుగా పేర్చిన పరిస్థితి కూడా ఇలా కట్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడాను సరి చేస్తున్నారో, ఈ పోల్స్కి సరి చేస్తున్నారో అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తే ఒకే పోల్కి ఎన్ని కేబుల్స్ ఉన్నాయి. ఇది పవర్ కేబుల్. ఇక్కడ ఈ పవర్ సప్లై కేబుల్ మనం పక్కన పెడితే వీటన్నిటికి సంబంధించిన కేబుల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇందులో ఏ కేబుల్ దిగి పడితే అసలు ఏం జరుగుద్దో అనేది భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కాలంలో. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ చర్య అనేది మంచిదే, కానీ నోటీస్ ఇచ్చుంటే వాళ్ళకి కొంత సమయం ఇచ్చుంటే మీకు సంబంధించిన పోల్స్ ఏవైతున్నాయో ఆ పోల్స్ అన్ని మీరు సెట్ చేసుకోండి అని చెప్పుంటే బాగుండేది అనేది చాలామంది అభిప్రాయం. సో మొత్తానికి మీ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ వస్తుందా లేదా అనేది కమెంట్ చేయండి.